డబ్బులు పారేస్తే గాడిదని కూడా నెత్తినెట్టుకొని ఊరేగుతారు. నిస్వార్థంగా పనిచేసే వాళ్ళకి కాలం లేదండి. జనాలే అట్టడుగున స్వార్థపరులండి. నీ ఆవేశానికి అర్థం లేదు ధర్మం. స్వార్థమే మనిషి అసలు లక్షణం. నిస్వార్థం దాన్ని కాచే కవచం. నాయన ఫోనెత్తే పరిస్థితిలో ఉండాడా నాయన? ఫోన్ చేసిన బట్టి ఓ బప్పునుగాడి చేతిలో టికెట్ కోల్పోయినాడు కదా, సంతాపం తెలుపుతుండా నాయన? సంతాపం కొంత దాచుకోరాదో, ఎలక్షన్ అయినాక నీకు కూడా అవసరం పడుతుంది. ఓడిపోతుండా కూడా కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయటం బాగా నేర్పినాడే మీ అబ్బ. గెలిచేవాడికి ఓడేవాడికి మధ్య తేడా కాన్ఫిడెన్సే కదరా మసిరెడ్డే. చిన్న ఉపాయం చెప్తా ఇనుకొడుకో. రేపు నామినేషన్ అయ్యిందాకా నీ అబ్బను బయటికి రాకుండా చూసుకో. ఆయన జాతకంలో గ్రహాలన్నీ బాగా ప్రతికూలకంగా తిరుగుతుంటాయి. ధర్మం పట్టుకో, రెట్టాపో. ఆ బంగారు గాడిని లేపేయడానికి మనుషుల్ని పంపించానండి. వాడి మీదకి వెళ్ళమని ఎవరు చెప్పండి నీకు? ఇదంతా బాసిరెడ్డి గారు చూద్దాం. ఇండిపెండెంట్గా అయినా గెలుస్తామని తెలుసు వాడికి. నామినేషన్తో బంగారు గాడిని బొట్లో వేసుకుని అపోజిషన్ క్లీనప్ చేయడానికి వేసిన స్కెచ్ ఇది. అయితే ఆడనే లేపేస్తానండి. ఎలక్షన్ అయ్యేదాకా నా మాట మీరు కత్తి పట్టారో నరికి పోగులు పెడతా చెప్తున్నా. దొరికారా? చంపేశాను. పోలీసులు వచ్చేలోగా పల్లెకెళ్ళు. ఇక్కడ నాన్న ఓకే. Mark 1 34 degrees horizontal 40 mm deep. Mark 2 7 mm deep and 45 degrees horizontal. First mark is tightly close to the liver. థ్యాంక్ యూ మేడం. Thank you. బుల్లెట్ పక్కేం కొల్లో నుంచి వెళ్ళింది. ఐ థింక్ హెల్ బీ ఓకే. బ్లడ్ ఎక్కువ పోకుండా తీసుకొచ్చి మంచి పని చేశారు. టేక్ కేర్ ఆఫ్ హిమ్. పగలు నడి బజార్లో అటాక్ ఏం పిచ్చినారా? తినడం తాగడం తొగ్గడం బాగా వచ్చే చెత్త నా కొడకల్లా. అసలు మా బాబు నాన్నలరా ఈ నా కొడుకుని నమ్మి గన్మెన్ కూడా పెట్టుకోలేదు. రాయ్ వయసు ముదిరిన ముసలి నక్కలంతా రిటైర్మెంట్ తీసుకుని ఇంటికి దొబ్బేయండి. మా బాబు సెక్యూరిటీ ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. ఏంటి నువ్వు చూసుకునేది? వీళ్ళలో ఎవర్రా జీతాన్ని పనిచేసే బాడీ గార్డ్లా కనిపిస్తున్నారు? కళ్ళు తెరిచి మొహాలు చూడు ఒకసారి. సారా బుట్లు బిర్యానీ ప్యాకెట్ల కోసం తిరిగి ఆక్రోడీలు కాదు. ఎప్పుడో ఏదో చేసిన మనిషి కోసం జీవితాన్ని ఇస్తున్న గొర్రె మొహాలు. ఇల్లు వాకిలి వదులుకుని మన ఇంటి చుట్టూ కాపలా కాస్తున్నారా కుక్కల్లాగా. ఏ రిటైర్మెంట్ ప్రోగ్రామ్ తో కొంటారా వీళ్ళ ఉద్యోగాల్ని? ఇదిగో నువ్వు ఎగేసుకుని తిరిగి అట్టు మొహాలు చూడు. ఆపరా నీ ఎదవస్తోది రావేశం. ఎక్కింది చాలు, తగ్గు తగ్గు. అసలు నువ్వేంట్రా ఏదో సొంత కొడుకులా ఊగిపోతున్నావు? ఆ అబ్బకి అసలు కొడుకు నేను.
రాజకీయానికైనా వారసత్వానికైనా నా తర్వాతే నువ్వు. అర్థమైందా? రే నీ కూతల్లో ఆవేశంతో పర్థం లేదని తెలుసుకోవడానికి 5 నిమిషాలు టైం ఇస్తున్నా. ఆ మట్టి బొర్రలోకి ఎక్కిన పురుగు తొలగించుకో. లేకుంటే ఏం చేస్తావా? ఏం చేస్తావరా? ఏం చేస్తావు చెప్పు. నీకు పరిచయం లేని తమ్ముడిని మాట్లాడుతున్నావు విను. ఈ పురుగు నిన్న మొన్న మొలిసింది కాదు, చిన్నప్పటి నుంచి నాలో పాకి పాకి నెత్తికెక్కింది. దమ్ముంటే ఫేస్ చేయి, లేదా సైడ్ అయిపో. రండ్రా. ఎలా ఉంది నాన్న? కైలాసం దాకా వెళ్ళొచ్చినట్టుందిరా. విసిరిన కత్తి పూలదండ అయినట్టు సింపతితో ఈసారి ఎలక్షన్లో ఇండిపెండెంట్గానే గెలిచిపోతాం పో. నాతో ఆలోచన. నా స్థానంలో ఈసారి నువ్వు పోటీ చేస్తావా? నేను రెడీగా లేను నాన్న. నువ్వు నామినేషన్ పేపర్ మీద సంతకం పెట్టు. మిగిలిన లెక్కలు నేను తేల్చుకుంటా. ఒరేయ్ షేబ్రోలుగా సెటిల్ అయిపోయావా? ఇంత పెద్ద ఉచ్చులో పడ్డాక మనం చేసేదే ఉంది బావా. ఒరే సానుభూతికైనా బావకు 4 ముక్కలండి. చేస్తారా? నిన్ను పట్టుకున్నాను ఉతికితేని.